Good morning, students. Today I am going to discuss about carbonyl compounds. This is the fourth unit of our syllabus. Let us discuss what are carbonyl compounds and classification, preparation and properties of carbonyl compounds. Okay. What are carbonyl compounds? The carbonyl compounds are the compounds having carbon-oxygen double bonded compounds. కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్ కలిగిన సమ్మేళనాలని కార్బొనైల్ సమ్మేళనాలు అంటారండి. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్డిహైడ్. సెకండ్ వన్ ఈజ్ కీటోన్. These are classified into two types. One is aldehyde and second one is ketone. Okay. Let us see what is aldehyde. Aldehydes are functional groups having at least one hydrogen to the carbonyl group. ఏదైతే C డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉందో దానికి ఒక హైడ్రోజన్ అటాచ్ అయి ఉంటే ఇంకొక పక్క ఒక ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయి ఉంటే దాన్ని మనము ఆల్డిహైడ్ అంటాం. కోర్స్ ఇక్కడ ఏదైతే C డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉందో ఈ C డబుల్ బాండ్ ఓకి 2 హైడ్రోజన్లు ఉండొచ్చు లేదా ఒక హైడ్రోజన్ కూడా ఉండొచ్చు. ఇలా అయితే మనకి దాన్ని ఏమంటామండి? ఆల్డిహైడ్ అంటాము. ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ కీటోన్. దేన్ని కీటోన్ అంటాము అంటే ద కార్బonyl కాంపౌండ్స్ హ్యావింగ్ 2 alkyl groups which is attached to 2 alkyl groups, those are known as ketones. ఏదైతే కార్బొనైల్ గ్రూప్ ఉందో ఇది మనకి 2 కూడా ఆల్కైల్ గ్రూప్స్తో గ్రూప్స్తో అటాచ్ అయి ఉంటే వాటిని మనం ఏమంటామంటే కీటోన్స్ అని అంటామండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కార్బొనైల్ కాంపౌండ్స్. C డబుల్ బాండ్ ఓ ఉన్న వాటిని కార్బొనైల్ అంటాము. 2 హైడ్రోజన్లు కానీ ఒక హైడ్రోజన్ కానీ ఉంటే ఆల్డిహైడ్ అంటాము. 2 కూడా Rలు ఉంటే కీటోన్ అంటాము. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డెఫినిషన్ ఎలా చెప్తున్నామండి? కార్బొనైల్ అంటే ఏంటి, ఆల్డిహైడ్ అంటే ఏంటి, అలాగే కీటోన్ అంటే ఏంటి. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కార్బొనైల్ కాంపౌండ్స్. దిస్ వన్ ఈజ్ ఫార్మాల్డిహైడ్, దిస్ వన్ ఈజ్ ఎసిటాల్డిహైడ్, దిస్ ఈజ్ కీటోన్ దట్ ఈజ్ ఎసిటోన్. ఓకే అండి, దీస్ ఆర్ సమ్ examples. After that, naming of aldehydes and ketones, that is nomenclature of aldehydes and ketones. జనరల్గా ఆల్డిహైడ్స్కి కీటోన్స్కి నామిక్లేచర్ని అప్లై చేసినప్పుడు మనకి ఆల్ ఐయుపిఏసిక్ నామిక్లేచర్స్ అనేవి అప్లికబుల్ అవుతాయండి. అవేంటంటే లాంగెస్ట్ చైన్ని మనం పేరెంట్ చైన్ కింద కన్సిడర్ చేసుకోవాలని, అలాగే స్టార్టింగ్ కార్బన్కి ఫస్ట్ కార్బన్ ప్రియారిటీ ఇవ్వాలని, ఫంక్షనల్ గ్రూప్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని, లీస్ట్ సబ్స్టిట్యూషన్ నెంబర్ రావాలని, ఇవన్నీ మనకి కామన్గా వస్తాయి. అయితే మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ సఫిక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఆల్డిహైడ్ వన్ ఆఫ్ ద డెఫినిషన్ C డబుల్ బాండ్ ఓకి 2 హెచ్లు కానీ ఒక R కానీ ఒక హెచ్ కానీ ఉండాలి, అదే ఆల్డిహైడ్ అంటాము. ఇవన్నీ కూడా ఏదైతే పేరెంట్ హైడ్రోకార్బన్స్ మనం ఎలా నేమింగ్ ఇస్తామో దాని మీద కన్సిడర్ చేసుకునే వీటికి కూడా నేమింగ్స్ అనేవి ఇస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కార్బన్ ఉంటే మీథేన్ అని, 2 కార్బన్లు ఉంటే ఈథేన్ అని, 3 కార్బన్లు ఉంటే ప్రోపేన్ అని ఎలా పిలుస్తామో అలాగే ఇక్కడ కూడా సఫిక్స్ మాత్రం ఏదైతే ఆల్కేన్ ఉందో చివరక్షరం ఈని ఏఎల్ కింద మారుస్తామండి. ఎప్పుడు ఐయుపిఏసి నామిక్లేచర్ యూజ్ చేసినప్పుడు. ఓకే, అదే కీటోన్ ఉందనుకోండి, కీటోన్కి మనం ఏం చేస్తామంటే ఓఎన్ఈ అని యూజ్ చేస్తాము. ఏదైతే ఆల్కేన్ చైన్ ఉందో చివరి ఈ అక్షరాన్ని, ఆల్కేన్లో చివరి ఈ అక్షరాన్ని కీటోన్కి సంబంధించిన ఓన్ కింద మనము చేంజ్ చేస్తాము. లెట్ us see కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి, దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కానీ ఇవి చాలా పెద్ద ఎగ్జాంపుల్స్. సో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫస్ట్ ఆల్డిహైడ్ నామిక్లేచర్ చూద్దాం. ఓకే, ఈ ఆల్డిహైడ్కి ఇంతకుముందు చెప్పుకున్నట్టే
the E letter of alkane is replaced by AL, that is all. Okay, first priority must be given to the ఫంక్షనల్ గ్రూప్. ఏదైతే ఫంక్షనల్ గ్రూప్ CHO ఉందో దానికి మనము ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో దీన్ని బట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఆల్డిహైడ్ ఫస్ట్కి ప్రియారిటీ ఇచ్చాము. నెక్స్ట్ 3 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి, 3టికి 1 2 3 నేమింగ్ ఇచ్చుకున్నామండి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ వన్, 4th వన్. కాబట్టి కార్బన్ చైన్ మనకి బ్యూటేన్. ఓకే, ఈ కార్బన్ చైన్ మనకి బ్యూటేన్. అయితే బ్యూటేన్లో ఈని మనము ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్ కాబట్టి ఏఎల్ కింద కన్వర్ట్ చేసాం. అంటే కాంపౌండ్ పేరు బ్యూటనాల్. ఓకే, బ్యూటనాల్ మనం పక్కన పెట్టిన తర్వాత సబ్స్టిట్యూషన్. ఎక్కడెక్కడ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి? 2nd కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ ఉంది, అలాగే 3rd కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ ఉంది. కాబట్టి 2,3 డైమిథైల్ బ్యూటనాల్. 2,3 అంటున్నామండి. మనము ఆల్డిహైడ్ గ్రూప్ని ఫస్ట్ కార్బన్ కింద కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 2,3. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఆల్కహాల్స్లో లా కాకుండా ఆల్డిహైడ్స్ కీటోన్స్కి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఇవి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ లెట్ us see another example. Before going to the example, let us see the nomenclature of ketone. I already told you the alkane in ketones, the alkane is replaced, the E letter of the alkane is replaced by one. Okay, so that here it is one of the example compound having 3 carbon atoms. ఎప్పుడైతే కార్బన్స్ 3 కార్బన్ యాటమ్స్ ఉన్నాయో, డబుల్ బాండ్ O ఉందో, కీటోన్ ఇది అవుతుంది. కానీ దీనికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వం. లీస్ట్ ప్రియారిటీ అంటే తక్కువలో తక్కువ ఏది ఇవ్వగలమో అది మనము దీనికి ప్రియారిటీ ఇస్తామండి. అంటే ఇక్కడ ప్రియారిటీ ఎలా ఇస్తామంటే హైడ్రోకార్బన్ ప్రియారిటీ అనేది ఇస్తాము. సో 1 2 3 ఎటువైపు నుంచి చూసుకున్నా మనకి 2nd పొజిషన్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ప్రొపనోన్. ఓకే, ఇక్కడ మనము పొజిషన్ అనేది మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఎటువైపు నుంచి చూసుకున్నా మనకి ప్రియారిటీ అనేది ఏమవుతుంది, డబుల్ బాండ్ O ప్రియారిటీ 2 అవుతుంది. కాబట్టి మనం ప్రొపనోన్ అంటున్నాం. 2 ప్రొపనోన్ అనక్కర్లేదు, అన్నా పర్వాలేదు, కానీ అనవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇక్కడ మనకి 4 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. ఈ 4 కార్బన్ యాటమ్స్లో 1 2 3 4 ఇలా నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. 1 2 3 4 ఇలా కూడా నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు. కానీ ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుంటే కార్బన్ గ్రూప్ ఏదైతే ఫంక్షనల్ గ్రూప్ ఉందో దానికి 2nd ప్లేస్ వచ్చింది. ఇంకొక రకంగా నెంబరింగ్ ఇచ్చుకుంటే ఫంక్షనల్ గ్రూప్కి 3rd ప్రియారిటీ వచ్చింది. ఈ రెండిట్లో లీస్ట్ ప్రియారిటీ ఏది? 2 అనేది లీస్ట్ ప్రియారిటీ. కాబట్టి మనం 2nd ప్లేస్ అనేది కీటోన్కి ఇవ్వాలి. ఎందుకంటే అకార్డింగ్ టు IUPAC నామిక్లేచర్ ద లీస్ట్ ప్రియారిటీ అంటే ఏదైతే తక్కువ సబ్స్టిట్యూషన్ ఉందో దాన్ని మనము ఫంక్షనల్ గ్రూప్కి ఇవ్వాలి. సో దట్ మనకి దీని యొక్క నేమ్ ఏమవుతుందంటే 2 బ్యూటనోన్, లేకపోతే బ్యూటేన్ 2 ఓన్. ఓకేనండి. అయితే ఇక్కడ ఇంకొక 2 నేమ్స్ ఉన్నాయి వీటి గురించి మనం తర్వాత చూద్దామండి, ఎందుకంటే ఇవి కామన్ నేమ్స్. అఫ్ కోర్స్ ఇక్కడ ఎసిటోన్ అని యూజ్ చేసాం కాబట్టి డైమిథైల్ కీటోను, ఇథైల్ మిథైల్ కీటోన్ కూడా అనవచ్చు. అఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్సో IUPAC నామిక్లేచర్లో వన్ ఆఫ్ ద పార్ట్. అయితే దీనికి ఇంకొక సిస్టమ్ ఉందండి, కామన్ నేమ్ సిస్టము, అది మనము నెక్స్ట్ చూద్దాం. ఓకే, ప్రొపనోన్, డైమిథైల్ కీటోన్ ఆర్ ఎసిటోన్. అలాగే ఇక్కడ 2 బ్యూటనోన్, ఇథైల్ మిథైల్ కీటోన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా సింప్లిఫై చేసి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫస్ట్ చూడండి, అకార్డింగ్ టు IUPAC nomenclature, this one is hydrocarbon is only having single carbon atom, so hydrocarbon is methane. So functional group is aldehyde కాబట్టి the name of the compound is methanol. ఓకే, ఇప్పుడు IUPAC nomenclature if the compound having common name also, common names are given by the
కార్బాక్సిలిక్ డెరివేటివ్ ఆఫ్ ద కరస్పాండింగ్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్. ఆ ఆల్డిహైడ్ కీటోన్ని ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటామో దాని నుంచి దాని యొక్క కామన్ నేమ్ అనేది ఇవ్వబడుతుంది. సో దట్ ఇక్కడ చూడండి, ఈ మిథనాల్ యొక్క ప్రిపరేషన్ ఎక్కడి నుంచి చేస్తామంటే మనం ఫార్మిక్ యాసిడ్ నుంచి ప్రిపేర్ చేస్తాం. సో దట్ ద కాంపౌండ్ యొక్క పేరు ఏమవుతుందంటే ఫార్మాల్డిహైడ్. చూసారా, కామన్ నేమ్లో ఆల్డిహైడ్ అని మొత్తం మెన్షన్ చేస్తున్నాము, ఐయుపిఏసిలో ఓన్లీ ఆల్ అని ఏఎల్ అనేది యూజ్ చేస్తున్నాము. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఈజీగా తెలుస్తుంది. దాని యొక్క రూట్ ఐయుపిఏసిలో అయితే హైడ్రోకార్బను, అదే రూట్ కామన్ నేమ్ సిస్టంలో అయితే ఆ ఆల్డిహైడ్ ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మనం డెరివేట్ చేస్తున్నామో ప్రిపేర్ చేస్తున్నామో దాని యొక్క నేమ్తో మనకి దాని యొక్క కరస్పాండింగ్ నేమ్ అనేది వస్తుంది. ఓకే, ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ నేమ్స్ ఎలా వస్తాయి అంటే, ఈ కార్బాక్సిలిక్ యాసిడ్కి కామన్ నేమ్స్ ఎలా పెట్టారు అంటే, అవి ఏ పదార్థాల్లో అయితే దొరుకుతాయో ఆ పదార్థాల యొక్క లాటిన్ నేమ్స్ని బట్టి వాటికి నేమింగ్ ఇచ్చారు. కాబట్టి వాటి పేరుని బట్టి ఆల్డిహైడ్స్ నేమింగ్ అనేది వస్తుందండి. ఎప్పుడు when the system is common name system, when the system is common name system. ఐయుపిఏసి అయితే మనం రూల్స్ అన్నీ ఫాలో అవుతూ చివరన ఏఎల్ అని పెట్టుకుంటాము. సో దట్ హైడ్రోకార్బన్ చైన్కి ఏఎల్ అని జోడిస్తే అక్కడ మనకి కాంపౌండ్ యొక్క నేమ్ అనేది వచ్చేస్తుంది. లెట్ us see another example. హియర్ ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఆర్ గ్రూప్, దట్ ఈస్ CH3 గ్రూప్ అనేది ఉంది. కాబట్టి రూట్ ఏమవుతుంది, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అవుతుంది. ఏఎల్ పెట్టాలి కాబట్టి ఇథనాల్ అవుతుంది. అది ఐయుపిఏసి నామిక్లేచర్లో. కామన్ నేమ్లో దీన్ని మనం ఎస్టిక్ యాసిడ్ నుంచి డిరైవ్ చేస్తాము కాబట్టి ఎస్టాల్డిహైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ C6H5, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? అఫ్ కోర్స్ ఎన్ని కార్బన్స్ ఉన్నా ఒక బెంజిన్ రింగ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే, నార్మల్గా దీని రూట్ ఏంటంటే బెంజిన్ కార్బాక్సిలిక్ యాసిడ్. అయితే దీన్ని మనము బెంజిన్ కార్బాల్డిహైడ్ అని పిలుస్తామండి. యాక్చువల్గా బెంజాల్డిహైడ్ అని పిలుస్తాము. యాక్చువల్ నేమ్ చెప్పాలంటే బెంజిన్ కార్బాల్డిహైడ్ లేకపోతే బెంజాల్డిహైడ్ అని కూడా పిలవచ్చు. అదే ఇక్కడ మనము ఇదిగో చూడండి, కామన్ నేమ్లో మనం బెంజాల్డిహైడ్, ఇది ఈ నేమ్లో కంటే ఈ బెంజాల్డిహైడ్ నేమ్లోనే ఫేమస్. ఈ బెంజాల్డిహైడ్ అనే నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బెంజోయిక్ యాసిడ్ నుంచి వచ్చింది కాబట్టి బెంజాల్డిహైడ్ అనేది నేమ్ వచ్చింది. ఓకే, దీన్ని బట్టి మీకు ఇంక ఈజీగా ఐయుపిఏసి నామిక్లేచర్కి కామన్ నేమ్కి డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుందండి. ఓకే, లెట్ us see. ఇక్కడ some examples are there. Let us see. First one is formaldehyde methanol. Second one is acetaldehyde ethanol. Third one is propanaldehyde propanol. Butyraldehyde butanol. ఇక్కడ వరకు ఆల్డిహైడ్స్. రిమైనింగ్ అన్నీ కొన్ని కీటోన్స్ కొన్ని ఆల్డిహైడ్స్ ఉన్నాయి చూడండి. దిస్ వన్ ఈజ్ అలిఫాటిక్ కీటోన్. సో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దాని కామన్ నేమ్ ఎసిటోన్ ప్రొపనోన్. ఇక్కడ చూడండి, ఇది ఆల్డిహైడ్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ మనకి బెంజిన్ రింగ్కి అటాచ్ అయింది కాబట్టి బెంజాల్డిహైడ్. సో ఇది ఒక కీటోన్, ఒక ఆరోమేటిక్ రింగ్, అలాగే ఒక అలిఫాటిక్ చైన్ అటాచ్ అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఎసిటోఫినోన్. ఎసిటోఫినోన్. సిమిలర్లీ ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ చూడండి, ఎన్ని కార్బన్ యాటమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. ఈ 5 కార్బన్ యాటమ్స్కి మనం ప్రియారిటీ ఎలా ఇచ్చుకోవాలి? ఇక్కడి నుంచి ఇచ్చుకోవాలి. 1 2 3 4 5. సో సెకండ్ ప్లేస్లో మనకి ఏముంది? క్లోరిన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాలండి? 2-chloro-pentanol లేకపోతే ఆల్ఫా క్లోరో వెరలాల్డిహైడ్. ఇది మనకి కామన్ నేము. ఇవి మీకు కార్బాక్సిలిక్ నేమ్స్ తెలిస్తేనే కానీ ఈ కామన్ నేమ్ మనం చెప్పలేము కాబట్టి మనము ఐయుపిఏసి సిస్టమ్ని ఫాలో అవుతామండి. సో 2-chloro-pentanol. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆల్డిహైడ్. ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఈ కార్బన్కి. 2 3 4. ఓకే, సో లీస్ట్ ప్రియారిటీ ఆల్డిహైడ్కి ఇచ్చాం కాబట్టి థర్డ్ పొజిషన్లో మనకు ఒక మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 3-methyl-butanol. ఇక్కడ
ఐసోవెర్లాల్డిహైడ్ అనేది కామన్ నేము, అది మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి వచ్చిన నేము. ఓకే, మనకి IUPAC నామిక్లేచర్ అనేది ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి. సో మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ మనకి కామన్ నేమ్ తెలియాలి అంటే వాటి కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క నేమ్ అనేది తెలియాలి, ఎందుకంటే ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఇది వస్తుందో తెలియాలి, ఆ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క నేమ్ తెలిస్తేనే కానీ మనకి ఇవి తెలియవు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ నామిక్లేచర్. ఇంకా సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్, లెట్ us see. దిస్ వన్ ఈజ్ ఎసిటోన్ or propanone or dimethyl ketone. Here it is acetophenone and here it is benzophenone. చూడండి, CH3COని ఎసిటో గ్రూప్ అంటాం, ఒక ఫినైల్ ఉంది కాబట్టి ఎసిటోఫినోన్ అన్నాం. ఇక్కడ 2 C6H5 ఉన్నాయి కాబట్టి బెంజోఫినోన్. అలాగే ఇక్కడ చూడండి, కీటోనే ఇక్కడ మిథైల్, ఇక్కడ ఇథైల్ ఉన్నాయి. సో ఇథైల్ మిథైల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఈ వస్తుంది కాబట్టి ఇథైల్, తర్వాత M వస్తుంది కాబట్టి ఇథైల్ కీటోన్ అనొచ్చు. కానీ నెంబరింగ్ ఇచ్చి చెప్పాలి అంటే IUPAC నామిక్లేచర్ ప్రకారం మనం ఇంకొక నేమ్ ఏం చెప్పొచ్చు అంటే బ్యూటేన్ 2-ఓన్ లేకపోతే 2-బ్యూటనోన్. బ్యూటేన్ 2-ఓన్ అనొచ్చు, లేకపోతే బ్యూటనోన్ అని కూడా పిలవచ్చు. ఓకే, అండ్ అనదర్ వన్, ఇక్కడ 2 COO గ్రూపులు ఉన్నాయి. జనరల్గా 2 ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా ఇలా యూజ్ చేస్తాము. ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి కీటోను ఆల్డిహైడ్ కలిసి ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ ప్రియారిటీ కీటోన్కి ఇస్తాము, సెకండ్ ప్రియారిటీ ఆల్డిహైడ్కి ఇస్తాము. అలా కాకుండా 2 ఆల్డిహైడ్స్ 2 కీటోన్స్ ఉన్నప్పుడు డై అని, 3 ఆల్డిహైడ్స్ 3 కీటోన్స్ ఉన్నప్పుడు ట్రై అనే వర్డ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, టోటల్గా 6 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. ఈ 6 కార్బన్ యాటమ్స్లో 1 2 3 4 5 6 ఎక్కడెక్కడ మనకి కీటోన్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్. కాబట్టి 2,4 డైహెక్సనోన్ అని పిలవచ్చు, లేకపోతే హెక్సేన్ 2,4 డయోన్ ఇలా కూడా పిలవచ్చండి. ఓకే, మొత్తం 6 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి హెక్సేన్. సెకండ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి 2,4, 2 ఉన్నాయి కాబట్టి డై, అది కీటోన్ ఆల్డిహైడ్ మెన్షన్ చేయడానికి ఓన్. ఈ విధంగా మనము నేమింగ్ అనేది ఇస్తాం. ఇంకా లాస్ట్ వన్, సైక్లిక్ సిస్టంలో యాక్చువల్గా ఈ ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే దాన్ని సైక్లో ఆల్కేన్ అంటాము, హెక్సేన్ అంటాం, సైక్లోహెక్సేన్ అంటాం. ఈ సైక్లోహెక్సేన్లో 1 ఆఫ్ ద కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎటువైపు నుంచి నెంబరింగ్ ఇచ్చుకున్న దాని యొక్క నేమ్ అనేది మారదు కాబట్టి ఓన్లీ సింపుల్గా వాటి యొక్క పొజిషన్ మెన్షన్ చేయక్కర్లేకుండా సైక్లోహెక్సెనోన్ అంటాం. అదే ఎక్కడైనా సబ్స్టిట్యూషన్ ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే 1 2 లేకపోతే ఆల్ఫా బీటా అలా మనము పొజిషన్ మెన్షన్ చేస్తాం. అలాగే యారోమేటిక్లో ఎక్కడైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి యారోమేటిక్లో ఎక్కడైనా సబ్స్టిట్యూషన్ ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే ఆర్థో మెటాపేరా, ఎందుకంటే బెంజీన్లో ఫస్ట్ సబ్స్టిట్యూషన్ ఉన్న తర్వాత వేరే ఏదున్నా సరే, అంటే ఫంక్షనల్ గ్రూప్ తర్వాత వేరే ఏదున్నా దాన్ని సబ్స్టిట్యూషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి సో మనం ఆ ఆర్థో మెటాపేరాతో మెన్షన్ చేసి నేమ్లో అనేది ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ నామిక్లేచర్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్.